హాయ్ ఫ్రెండ్స్, గోరుచిక్కుడు కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేయండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకును వేయండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేయండి. ఉల్లిపాయలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడు యాడ్ చేద్దాము. 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ను వేద్దాము. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసి 5 నిమిషాలు మూత పెట్టేద్దాము. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, గోరుచిక్కుడు మెత్తగా ఉడికింది. ఒకసారి కలిపేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను యాడ్ చేద్దాము. ఇప్పుడు కర్రీ అంతా ఒకసారి కలుపుదాము. అడుగు పట్టకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. 3 నిమిషాల తర్వాత ఫైనల్గా కొత్తిమీరను యాడ్ చేద్దాము. చూసారా, కర్రీ అంతా ఉడికేసి ఆయిల్ పైకి వచ్చేసింది. గోరుచిక్కుడు కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.